సూర్యనారాయణ ఇండైరెక్ట్ లో మిమ్మల్ని అంటున్నాడు సూర్యనారాయణ. అసలు దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రామారావు గారు వీళ్ళు పగటి కళ్ళకు అంటున్నారండి. ఇక్కడ ఒకటి అంశం. రెండవది ఏంటంటే వీళ్ళకి ఒక మేనియా ఫోబియా ఉంది. సూర్యనారాయణ గారు కూడా రంధ్రాన్వేషణ ఎవరండి ఇప్పుడు ఈ డిబేట్ లో అంశము 4 సైడ్స్ ఛానల్ అనేటువంటి ఛానల్ పెట్టినటువంటి అంశం మీద ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వైఖరి డిబేట్ లో ఉండాలా. ఆయన దాన్ని డీవియేషన్ అయ్యి ఇదంతా కూడా ఎవరు రంధ్రాన్వేషణ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆశలు అడియాశలు అవుతాయి, కూటమి విడిపోతుందని ఎవరు అన్నారు మిమ్మల్ని? మీరు ఎందుకు ఏమండి అంశానికి సమాధానం పక్కన మాటలు ఉంటాయి. రామారావు గారు పక్కన రామారావు గారు మాటలు ఉంటాయి. ఆ మాటలే చెబుతున్నా. ఆయనకి వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్ళాడు, అలాగే ప్రకృతి కేంద్రంలో వైద్యం కోసం వెళ్ళాడు. తప్పే ఉందండి. నేను మాట్లాడాను, ఇప్పుడు మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడాను. చెప్పండి ఎందుకు మీకు ఈ ఆవేశం ఎందుకు, ఆందోళన ఎందుకు? చెప్పండి సూర్యనారాయణ గారు, మీ టైం చెప్పండి. మేము వద్దంటలేదు. ఏమంటున్నానంటే ఏమంటే 4 సైడ్స్ ఛానల్ ఈ రోజు పెట్టినటువంటి అంశం మీద క్లియర్ గా ఏదైతే 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఇదని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా. మరి చంద్రబాబు నాయుడు గారి అంశంలో చూస్తే మనము ఆయనే కేబినెట్ మీటింగ్ విషయంలో హాజరు కాలేదని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆన్సర్ చేయాలి ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా. ఎందుకంటే నాకు ఫోన్లో కనెక్ట్ కాలేదు అంటే ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ పర్మిషన్ పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట నేను కమ్యూనిస్టు సిద్ధాంతం ఫాలో అవుతాను, చెగువేరా పుస్తకాలు చదువుతున్నాను, చెగువేరా నేను లక్షలాది పుస్తకాలు చదువుతున్నాను, ఇట్లా బుక్ ఫెస్టివల్లో కూడా పుస్తకాలు చదువుతున్నాను, నాకు అపారమైన నాలెడ్జ్ ఉంది అనేది ఆయన ప్రకటించుకున్నాడు. కాదట్లా మరి అదే పవన్ కళ్యాణ్ గారు మా తండ్రి గారు కానీ మా కుటుంబం కానీ హేతువాద కుటుంబము ఏదైతే దేవుడికి చేసేటటువంటి దీపారాధన కుందిలో సిగరెట్ వెలిగించుకునేటటువంటి సంస్కృతి మా తండ్రి గారు చేసేవాళ్ళు, దానితో మేము హేతువాదులు అన్నారు. మేమేం కాదంట్లా. మరి అదే వ్యక్తులు ఈరోజు సనాతన ధర్మం అని చెప్పి పోయి, సనాతన ధర్మం అంటే అసలు మీనింగ్ ఏంటి, సనాతన ధర్మం యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, సనాతన ధర్మం అంటే ఎటువంటి కట్టుబాట్లు ఉంటాయి అనేది కూడా మనం గమనించాలి. ప్రజల చెవుల్లో పూలు పెట్టి మాట్లాడించారు కాదంట్లా. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈయన గుళ్ళన్నీ తిరుగుతున్నారు, దాన్ని ఆయన భక్తి విషయం. ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే ఈయనకి నిజంగా బాగలేదు, వైరల్ జ్వరం వచ్చిందని ఒక ప్రచారం చేస్తారు. వైరల్ జ్వరం వచ్చిందా, లేకపోతే సినిమా షూటింగ్కి పోయి బయట రాష్ట్రాల్లోనో లేకపోతే బయట దేశాల్లోనూ ఉండేటువంటి పరిస్థితి, లేకపోతే ఏంటనేది అందుబాటులో, లేకపోతే ఈ యొక్క ప్యాకేజ్ ఉంటుంది కదా క్వార్టర్ వైజ్ గా, ఈ యొక్క 3వ క్వార్టర్కి ప్యాకేజ్ అందలేదు, ఏం అందుబాటులో అట్లా లేదంటే బీజేపీ ఏమైనా డైరెక్ట్ చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో బలం ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏదంటే ఇప్పుడు తెలుగు ప్రజలు ఉంటారు కదా తమిళనాడు, కర్ణాటక, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టేదానికి యాత్రలు చేస్తుందా, లేకుంటే బీజేపీ అండర్ గ్రౌండ్ పొలిటిక్స్ చేస్తూ ఉంటది కదా మహారాష్ట్రలో కానీ కొన్ని చోట్ల తమిళనాడులో కానీ చూసాం మనం ప్రభుత్వాలను ఏ విధంగా చేసేది, అటువంటి డైరెక్షన్ ఉందా? ఇక్కడ అందుబాటున్నటువంటి అంశం ఉంది. దీని మీద ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము వైసీపీ మీద మీరు బురద జల్లాలని అదే ప్రయత్నం పెట్టుకొని అదే మాట్లాడతా, అదేమంటే పెద్ద చేప పడింది చిన్న చేప పడింది, ఇది కాదండి. వైసీపీ మీద నింద వేయడంలా రంధ్రాన్వేషణ కోసం గోతిగాడ నక్కలాగా కాలు చూసుకునే వాళ్ళకి ఆ అవకాశం దొరకదని చెప్తున్నారు. ఇద్దరు ఒక నిమిషం ఆగండి. మీరెందుకు వైసీపీ అనుకుంటారు? మీరు మాత్రం సైడ్ గా సమాధానం చెప్పారా? ఒక నిమిషం ఇద్దరు రాగండి సార్, ఒక్కసారి ఇద్దరు రాగండి. చందు గారు, మీ నాయకుడు